గుంటూరులో సంజీవయ్య నగర్లో జరిగిన తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి ఫరూక్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోటే సాధ్యమన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయేసరికి వైసీపీ అధినేత జగన్కి మతిపోతుందని విమర్శించారు. ఏదేమైనా సరే ఈరోజు చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్గా ఈరోజు పంపడం జరిగింది. అయితే గతంలో 94లో కూడా 93లో కూడా గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండే చాలా సంతోషం. మళ్ళీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి తల వంచి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. శ్రీశైలంలో బుడ్డోడికి నేను కంటు తేమంటే నేను ఆడు చేస్తాను. చెవిటోడు బుడ్డోడు మూగోడు. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. సంవత్సరం పాలన పూర్తయింది. మరి ఏం చేయాలి? పథకాలు అమలు చేయకుండా డైవర్సిటీ పాలిటిక్స్ అడిగిన వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో మా మీద ఎందుకు కేసు పెట్టినాడు? అప్పుడు నేను దుర్మార్గునే, నన్ను కొట్టేటో నేను నన్ను మా మీద ఎందుకు పెట్టారా? ఇంతవరకు కట్టని తీయలే కేసులు. ఎలక్షన్ దౌర్జన్యం చేశామని ఆయన గురించి చెప్తే నువ్వు చెడిపోతావు. ఎందుకు చెప్పావు ఆయన గురించి? అరిగిపోయిన మళ్ళీ ఆయన మసీదులో పోయి ముఖం కడుక్కొని మళ్ళీ ఆయన చరిత్ర చాలా రక్తహీన చరిత్ర. ఆయన చరిత్ర గురించి చెప్పదలుచుకునే తప్పుడు శ్రీశైలంలో